ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం యతీంద్ర పర్వణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహత సైతరాణ కరుణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యూతయస్తనయా విభూతి సర్వం దేవ నియమేన మదన్మయానాం ఆద్యసన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగరీగళం ప్రణమామి మూర్ధన భూతం సరస మహదాహుయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహన్ భక్తాంగిరేణు పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకు శమనం ప్రణతోస్మ నిత్యం నాదం పంగత నేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం పురుకేశ చంద్ర జగదిం గోవింద పౌరాధిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాభ్యే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందస్త జీవ జీవాతవే నమః. శృత్యద్సార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సూనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాదిదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశ కపాద సేవా ప్రాప్తాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాజితనో భవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్యుమహం భజే శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విభుగం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాదం శ్రీ షటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం. ద్రావిడ వేద సాగరం తిరువഴുതിനാടെന്നും தென்குருகூரென்னும் மறுவினியவன் பொன்னதென்னும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினைய எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் வேதும் குறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாமுடைய 10 வேந்த பெருங்கீர்த்தி ராமானுசமுனதன் வாய்ந்த மலர் பாதம் வணங்குகின்றேன். ஆய்ந்த பெரும் சீரால் சடகோபன் தந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம்பெற வாந்தேழும் சோலை மதிலரங்கள் புகழ்மள் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் விராமானுசம் மிக்க விரை நிலையம் மையாமயர் நிலையம் தக்க நெறியும் தழையாவி தொக்கையிலும் ஒழுனையும் வாழ்வினையும் போதும் குருகையர் போல் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் நம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயது திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువరుత్తం దివ్య ప్రబంధంలో 30వ పాసురంలోకి మనం ప్రవేశించాము. ఇందులో నిన్న హంస ఆచార్యత్వము, ఎందుకు హంస వెళ్ళలేదు అనేటువంటి సందేహానికి ఆచార్యుణ్ణి కూడా మనం ఎలా సేవించాలి, ఎంత త్రికరణ శుద్ధిగా ఆచార్యత్వాన్ని భావించాలి అనేటువంటివి చెప్పుకున్నాం. ఇవాళ హంసలని నారపక్షులని కూడా దూతలుగా వెళ్ళమంటోంది పరాంకుశ నాయకి. హంసలని నారపక్షులని కూడా 30వ పాసురం. అన్నం సెల్వీరుం వண்ணానం సెల్వీరుం தொழிலிறந்தேன் முன்னம் செல்வீர்கள் மரவேல்மினோ கண்ணன் வைகுந்தனோடு என் நெஞ்சினாரே கண்ணால் என்னை சொல்லி அவரிடை நீர் இன்னும் செல்லீரோ
இதுவே தகவென்றிசை மின்களே. అన్నం సెల్వేరం, ఆకాశంలో ఎగిరే హంసలు. వన్నానం సెల్వేరం, నారపక్షులని ఉంటాయండి ఆ పక్షులు. తుజురిహిరందేన్, మీకు నేను నమస్కారం చేస్తూ ప్రార్థిస్తున్నాను అంటున్నారు పరాంకుశ నాయకి. ఇక్కడ నమస్కారం చేయడం అనేది పాసురంలో త్రికరణములతోటి ప్రార్థించడం. ఇక్కడ ఇరందేం నమస్కారం చేస్తున్నాను, ఇది కాయికంగా చేసేటువంటి నమస్కారం అన్నమాట. ఏమని ప్రార్థిస్తోంది? మున్నం సెల్వీర్గల్ మరైవేన్మినో, ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ పెరుమాళ దగ్గరికే వెడుతున్నాయి అని పరాంకుశ నాయకి భావన అన్నమాట. అందులో మీరెవరైతే ముందుగా పెరుమాళ దగ్గరికి వెడతారో మర్చిపోకుండా ఓ పని చేసి పట్టండి. కన్నన్ వైగుంధనోడు, కృష్ణావతారాన్ని ఎత్తినటువంటి పరాత్పరుడండి స్వామి, సౌలభ్య గుణాన్ని చూపించినటువంటి మహనీయుడండి, పరమపదనాథుడండి ఆయన ఇక్కడికి కృష్ణుడిగా వచ్చాడండి. ఎన్నంజనారై కండాల్, అక్కడికి నా మనస్సు గారు వెళ్ళారండి. మనస్సు గారుటండి, పాపం వచ్చినప్పుడు అదిగో ఆయన గారు వచ్చారండి అంటాం చూడండి మనం. అలాగ మనస్సు గారేమో అక్కడికి వెళ్ళారండి. వెళ్ళి ఎన్నై సొల్లి, దానికి ఒక్కసారి నా గురించి గుర్తు చేయండి. అమ్మా మనస్సు, నువ్వు పరాంకుశ నాయక మనస్సు కదా, ఆవిడేమో నిన్ను దూతగా పంపింది కదా, ఇక్కడే ఉండిపోయావేమిటి, వెనక్కి వెళ్ళు, ఏదో ఒక మాట తీసుకుని ఓ ప్రసాదాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళు అని ఒక్కసారి నా గురించి గుర్తు చేయండి. అవరిడై నీరు ఇన్నం సెల్వీరు, ఇంకా స్వామి దగ్గరికి చేరకుండా ఉన్నారా? ఇది తగవో ఎందిశయమెన్గల్, ఏమ్మా ఎంతసేపు అయింది వెళ్ళి, ఇంకక్కడే అతుక్కుపోతావా, మళ్ళీ నా దగ్గరికి రావా అని అడగండి అని హంసలని, నారపక్షులని పెరుమాళ్ళ దగ్గరికి దూతలుగా పంపడము అనేటువంటిది ఒక అందమైనటువంటి భావనగా చెప్తారు అన్నమాట. అంటే ఏమిటండి దూతగా పంపడము అని అంటే, ఈ మనస్సు ఏం చేసింది, వెళ్ళానన్న మాట మర్చిపోయి ఆ స్వామి సౌందర్యాన్ని చూస్తూ అక్కడే ఆనందంతో మునిగిపోయి ఉండిపోయింది. ఆ మనస్సు దగ్గరికి పంపిస్తున్నారండి దూతల్ని, పెరుమాళ దగ్గరికి కాదు. పరాంకుశ నాయకి మనస్సు దగ్గరికి దూతల్ని పంపిస్తున్నారు. ఏమిటి? వర్ణానం అంటే నారపక్షులు అనేటువంటివి అన్నమాట. ఇవి సహజంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అంటే కాయికమైనటువంటి ప్రక్రియ. ఏమిటి? నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురావాలి, లేదా ఆయన ప్రసాదంగా ఏ తులసినైనా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. రెండూ లేదు ఏంటమ్మా, వెళ్ళి అక్కడే ఉండిపోయావు అని. ఇందులో స్వాపదేశార్థం ఏమిటుంటుంది? భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కొందరు ఆచార్యులని వరించారు. అందులో మహానుభావులైన ఆచార్యులు హంసలుగా చెప్పబడ్డారు. వారికి శిష్యులైన ఆచార్యులు నారపక్షులుగా చెప్పబడ్డారు. అంటే శిష్యుడు ఆచార్యులు కలిసి చెప్పినట్లు ఒక అందమైన భావన కూడా ఇందులో చెప్పబడింది అనమాట. ఈ మనస్సు గారు అక్కడికి వెళ్ళేటప్పటికి, ఆ వైభవం చూసేటప్పటికి పులకించిపోయి అక్కడ ఉంది. ఇలాగా ఒకళ్ళు చేసిన దౌత్యానికి మిగిలిన పక్షులన్నీ కూడా వెళ్ళడం, పులకించుకోవడం ఎక్కడైనా ఉంటుందంటే ఇక్కడ సరదా వ్యాఖ్యానం ఒకటి ఇచ్చారండి. ఏంటంటే పెరియవాచ్యంబిళ్ళే రామాయణంలో ఇస్తారు ఈ వ్యాఖ్యానం. సీతను వెతకడం కోసం హనుమ వెళ్ళాడు, ఇంకా చాలా మంది వానర వీరులందరూ వెళ్ళారు కదా. హనుమ చూసి వచ్చేటప్పటికి అందరూ కలిసి మధువనమో అని దదిముఖుడు అనేటువంటి ఆయన కాపలా ఉండే మధువనంలో పడిపోయి ఆ వనాన్ని ఇష్టం వచ్చినట్లు చేసేశారు. అది సుగ్రీవుడికి చెప్తే, ఓహో బహుశా పని పూర్తి చేసుకొచ్చుంటారు, అందుకే అంత ఆనందంగా ఆ వనాన్ని పాడు చేశారు, పర్వాలేదులే అని ఆయన మనస్సుకు సమాధానం చెప్పుకున్నాడని. దీన్ని వర్ణిస్తూ భట్టర్ గారు చమత్కారంగా భట్టర్ స్వామి ఒక మాట అన్నారండి. ఏంటంటే, సీతాదేవిని దర్శించి మధువనంలోకి వెళ్లకుండా డైరెక్ట్ గా రాముడి దగ్గరికే వచ్చేసారనుకోండి వాళ్ళందరూ, ఏదైనా మనం ఒక మంచి ఆనందాన్ని పొందినప్పుడు తప్పకుండా వాళ్ళ చెయ్యి ఊపడము, వాళ్ళని కౌగిలించేసుకోవడము, వీటిని ఒక దెబ్బ హాయ్ చూసేసా అని అనడమో ఇలా చేస్తాం. ఇలా గనక
వెళ్ళిన వానర వీరులంతా రామలక్ష్మణుల వీపుపై తట్టి టపటపటపా కొట్టి ఉంటే పాపం రామలక్ష్మణులు ఏమైపోయేవారో ఆ మధువనం కాపాడింది అన్నారట భట్టర్ వారు చమత్కారంగా. అంటే ఆ ఊపంతా ఆ చెట్ల మీద, ఆ కొమ్మల మీద, ఆ పళ్ళ మీద, వాటి మీద చూపించేశారు కాబట్టి మా రామలక్ష్మణులు ఇద్దరు బ్రతికారు అని ఒక సున్నితమైనటువంటి హాస్యాన్ని భట్టర్ వారు చెప్పారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. ఏమిటంటే ఇందులో మనకి ఎన్నో విశేష విషయాలు తెలియచేశారండి. కిడాంబి ఆచార్య అనే మహానుభావులు ఉన్నారు మన సంప్రదాయంలో. ఆయన దగ్గరికి తిరువహిది వడనాడు దాసరని కొంతమంది శిష్యులు, ఆయన కొంతమంది శిష్యులు అందరూ వెళ్లి, స్వామి మాకు శ్లోకానికి అర్థం చెప్పాలి అన్నారట. ఏమిటండి ఆ శ్లోకం అంటే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఉందండి. భీష్మాచార్యుల వారు చెప్తారనమాట. ఆ కృష్ణుడు వచ్చేస్తున్నాడు, అద్భుతమైన విందు భోజనాలు చెయ్యండి, కానుకలు రెడీ చేయండి, అది ఇది అంటాడు దుర్యోధనుడు. పిచ్చివాడా, వాటన్నిటికీ ఆయన కరగడయ్యా. అన్యత్ పూర్ణాత్ అపాంకుంభాత్ అన్యత్ పాదావనే జనాత్ అన్యత్ కుశల సంప్రస్నాత్ నచేచ్ఛతి జనార్దన. జనార్దనుడైనటువంటి కృష్ణుడు ఆనందించాలంటే ఈ విందులు, వినోదాలు, క్రీడలు ఇవి కాదయ్యా. అన్యత్ పూర్ణాత్ అపాంకుంభాత్, మంచి నిండుగా ఒక కలశం, పూర్ణ కలశం, జల కుంభాన్ని చక్కగా అందులో కొబ్బరికాయ, మామిడాకులు అవన్నీ పెట్టి మనం పూర్ణ కలశం చేస్తాం చూడండి, దానితో స్వాగతం ఇస్తే ఆనందపడతాడు. అన్యత్ పాదావనే జనాత్, పాద అవనేజనం, అవనేజనం అంటే కాళ్ళు కడగడవండి. ఆయన యొక్క శ్రీపాదాలను కడిగి ఆ తీర్థాన్ని నెత్తిన జల్లుకుంటే ఆనందపడతాడు. అన్యత్ కుశల సంప్రస్నాత్, రెండవది బాగున్నారా, ఇంత దూరం నుంచి వచ్చారా, ఎంత కష్టపడ్డారో, రండి రండి అని ఆదరంగా స్వాగతం పలికితే, కుశల ప్రశ్నలు వేస్తే ఆనందపడతాడు. అంతే తప్ప నచ ఇచ్చతి, నువ్వనే విందు సాపాట్లు ఇవేవి కూడా గొప్పవి కాదు అని అన్నారండి. అంటే ఏమండి ఇది ఒకసారి చదువుకుంటే చాలా అండి అన్నారటండి ఆ శిష్యులు. అంటే కిడాంబి ఆచార్య అన్నారట, ఒకసారి చదువుకోవడం కాదు, సగం చదువుకున్నా చాలు అన్నారు. అంటే ఏంటండి, సగం ఎలా చదువుకుంటామండి అని అంటే, చెయ్యక్కర్లేదు, అలా చెయ్యాలి అనుకున్నా చాలు. ఇది అందులో పరమమైనటువంటి అర్థం. భట్టర్ వారు అంటారు తిరుప్పావై వ్రతంలో చిట్ట చివరి పాసురంలో వ్యాఖ్యానంలో, నెల్లాళ్ళు తిరుప్పావై వ్రతం చెయ్యండి, అద్భుతంగా చెయ్యండి, లేదు మీకు చేసే శక్తి లేదు, భట్టరు వారు ఇలా చేసేవారట అని తలుచుకుని వారికి దాసోహం పెట్టినా చాలు, అంత ఆనందము అంత ఫలము మనకి లభిస్తుంది అన్నట్లుగా సౌలభ్యంలో పరాకాష్ట అన్నమాట. తండ్రి నీకు ఇలా చెయ్యాలి అనుకున్నాను అంటే చాలు, ఆయన ఆనందపడతాడు అనేటువంటిది ఇది నాచియార్ తిరుమల వ్యాఖ్యానాల్లో కూడా మనకి కనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి తిరువరుత్త పాసురాన్ని ఇవన్నీ మనకి పాఠాలు నేర్పుతాయండి. అన్నీ మనం చెయ్యలేకపోయినా ఇప్పుడు ఈ క్షణం ఉన్నామండి, బదరీ వెళ్ళలేదు, ముక్తినాథ్ వెళ్ళలేదు, ఇక్కడ కూర్చుని ఆహా బదరీనాథా నీ దగ్గరికి వచ్చానయ్యా, అదిగో నిన్ను సేవించుకున్నానయ్యా, లోపలికి వచ్చానయ్యా, ముక్తినాథ అదిగో నిన్ను సేవించుకున్నానయ్యా, జలధారలలో స్నానం చేశానయ్యా అని భావించుకున్నా అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. ఎంత సౌలభ్యమో చూడండి. మనసా చింతయేత్, ఒక్కసారి మనస్సుతో భావించినా చాలు అనేటువంటి సంప్రదాయ రహస్యాన్ని ఈ పాసురంలో మనకి చెప్పారు. ఇంకా మనం 4వ పదిలో 9వ తిరువాయుమలి 11 పాసురాల్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత మునిత్రయం అనుగ్రహించినటువంటి శ్లోకాలు, పాసురాలు మనం ఇవాళ చెప్పుకోబోతున్నాము. వ్యాఖ్యాన పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు 338వ పేజీ, 338వ పేజీ. ఇవి ఎలా ఉంటాయి అంటే చక్కగా ఒక రివిజన్ చేస్తున్నట్లుగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నట్లుగా. అందులో ద్రవిడోపనిషత్ సంగతి, వాదికేసరి అజగయ మనవాళ జీయర్
ఈయన మనకి పన్నీరాయిరప్పడి అనే వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహానుభావులు. ఆయన చెప్పినటువంటి శ్లోకం చూడండి. సోచన్ ముని స్వసదృశంచ సహాయం ఇచ్చన్ లోకం విలోక్య విపరీత రుచిం విషణ్ణః అత్రత్య వాసం అసహన్ హరిణా స్వవాసం వైకుంఠకం ప్రకటితం నవమే దదర్శ. 9వ తిరువాయిమలిలో ఏం చెప్పారంటే, ఆ మాటలు ఏం చెప్పారు? సోచన్ ముని, పెరుమాళ్ళ దర్శనం కాలేదని ఓ దుఃఖపడిపోతున్నారు నమ్మాళ్ళవార్లు. ముని అంటే ఋషి, ఋషిని దుషామహే అంటాం కదండి, నమ్మాళ్ళవార్లకి పేరన్నమాట. స్వసదృశం సహాయంచ, తనకి సమానమైనటువంటి సహాయాన్ని ఇచ్చన్ సహా కోరుకుంటూ. ఏమిటా సహాయం? పెరుమాళ్ళ యొక్క దర్శనమే ఆ జీవితానికి సహాయం. లోకం విపరీత రుచిం, ఎవర్రా పెరుమాళ్ళ దగ్గరికి వెడదామా అని లోకం కేసు ఒకసారి ఇలా చూశారు. విపరీత రుచిం, వాళ్ళ విషయాల్లో మునిగిపోయి విపరీత రుచి కలిగి ఉన్నారు, విషయాంతరాలలో మునిగిపోయి ఉన్నారు. విలోక్య, చూశారు, పిలిస్తే ఒక్కడు కూడా మాట వినిపించుకోడే. విషణ్ణః, దుఃఖం వచ్చింది నమ్మాళ్ళవార్లకి. అయ్యయ్యో, వీళ్ళని రండల్లా అంటే కనీసం వినిపించుకోకుండా పోతున్నారే. అత్రత్యవాసం అసహన్, అబ్బబ్బ, ఇలాంటి సంసారంలో అత్రత్య, ఇక్కడ వాసన్ ఉండడాన్ని, అసహన్ నేను సహించలేను, ఇలాంటి లోకంలో నేను ఉండలేను. హరిణ స్వవాసం ప్రకటితం వైకుంఠం, విష్ణువుతోటి ఆయనకి నివాస స్థానమైన వైకుంఠాన్ని చూపించగా. నవమే దదర్శ, 9వ తిరువాయిమడిలో సాక్షాత్కరించారు. పెరుమాళ్ళు సాక్షాత్కరిస్తే దర్శించి ఆనందించారు నమ్మాళ్ళవార్లు అనేటువంటిది చక్కటి భాష. చిన్న చిన్న పదాలతో ఉన్న సంస్కృత భాషలో అతి సౌలభ్యంగా చెప్పారు. వాదికేసరి అజగీయ మనవాళ్ళ జేయర్. ఇంకా మరి వేదాంత దేశికుల దగ్గరికి వచ్చేటప్పటికండి, ఈ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి వేదాంత దేశికుల కవిత్వము ఉప్పొంగిన గోదావరి లాగా 3 శ్లోకాలుగా పరిణమించింది. మామూలుగా ప్రతి తిరువాయిమలికి ఒక్కటే ఉంటుంది, ఇక్కడకు వచ్చేటప్పటికి 3 పాసురాలు అయిపోయాయి. ఆ పాసురాలని మనం ఇవాళ అనుసంధానం చేసుకుందాం. మొదటిది ఎప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం? ఒక్కొక్క పదంతో ఒక్కొక్క పాసురాన్ని చెప్పారు అని అనుకుంటున్నాం కదా. ఆ నెంబరింగ్ ఇచ్చేసి ఆ పాసురాలు చదువుకుందాం. నన్నాదార్ మురువలిప్ప ద్రవిడ తాత్పర్య రత్నావళి అనే గ్రంథం అన్నమాట. అది కారుణ్యాత్ అబ్ధిమాది, అది నెంబర్ 1. కారుణ్యాతబ్ధిమాది తదుపరిశయితః. 2 తత్సమానంగవర్ణః. 3 తర్వాత ఖ్యాతౌదార్యః, అది 4వది. తర్వాత రుచిరమణి రుచి సదా ఖ్యాతౌదార్యః సదా స్వదానే, అంతవరకు 4. రుచిర రుచిమణి 5. రుచి వేషతో అతీవ భోగ్యః, అది 6. ఆత్మన్యేనానుభావ్యో, అది 7. దురధిగమ పదో 8. బంధమోక్ష స్వతంత్రః 9. స్వాన్య ప్రేమోపరోధి 10. స్వదత ఇహ విభుః తత్పదోత్కంఠితాయ. నిజంగా ఈ శ్లోకాలు చెప్పుకోవడానికి చాలా టైం పడుతుందండి. ఎందువల్ల అంటే ఏ పదంతో ఏ పాసురాన్ని అన్నారు అనేటువంటిది చెప్పుకున్నప్పుడు కారుణ్యాతబ్ధిమాది నెంబర్ 1, అది ఏమిటి?
நன்னாதாரு முருவலிப்ப நல்வுற்றார் கரைந்தேங்க எண்ணாராத்துயர் விளைக்கும் இவை என்ன உலகு இயற்கை కన్నాళా కడల్ కడయిందాయ్. సముద్రాన్ని చిలికినవాడా మాట ఇక్కడ ఈ పదంతో వచ్చిందన్నమాట. కన్నాళా కృపావాన్ కడల్ కడయిందాయ్ ఉనకడర్కే వరుం బరిసు కన్నావాదడియేనై పని కండాయ్ శ్యామారే. దీనంతటిని ఏ పదంతో చెప్పారు? కారుణ్యాతబ్దిమాది దాంతో. తదుపరి శయిత దానిలో శయనించినటువంటి వాడు. రెండో పాసురం. శ్యామారం కెళుమారుం తమరు ఉట్రాల్ తలై తలై పెய்து ஏமாறிக்கிடந்து அலற்றும் இவை என்ன உலகு இயற்கை ஆமாறு ஒன்னறியேன் நான் அரவணையாய் அம்மானே பூமாரே விரை கண்டாய் అడియేనై పురికొండే అరవణయ్యాయ్ అమ్మానే. తదుపరి శయిత దాని మీద శేషసాయిగా పవళించాడు. అది రెండవ పాసురానికి సారం. సత్సమానాంగ వర్ణ ఆ సముద్రంతో సరి అయిన వర్ణము కలిగిన వాడు. మూడవ పాసురం. కొండట్టుం కులం పునైవం తమరుట్రార్ విజనిదయం வண்ணார் பூங்குழலாளும் மனை வலிய உயிர் மாயுதல் கன்றட்டேன் உலகு இயற்கை కడల్ వన్నా. సముద్రం లాంటి వర్ణము కలిగిన వాడా. ఆ మూడో పదానికి ఇక్కడ ఈ పదం వచ్చింది. అడియేనై పండే పోల్ కరుదాదు ఉన్నడికే సాయి ఉన్నడికే కూయి పని కొళ్ళే ఖ్యాతౌదార్య స్వదానే. నాలుగో పాసరం. கொள்ளென்ன கிளரந்தெழுந்த பெரும் செல்வன் நெருப்பாக கொள்ளென்னு தமமூடும் இவை என்ன உலகியற்கை వళ్ళలే మణివన్నా. ఇదండి పదం. వళ్ళలే ఉదార స్వభావము కలిగిన వాడా. మణివన్న ఉనకడర్కే వరుంబరిసు వళ్ళల్ செய்தடியேனை ఉనదరుళాల్ వాంగాయే. 5 రుచిరమణి రుచిహి. మణివన్న అనే పదం రావాలన్నమాట. వాంగు నిర్మలరు ఉలగి நிற்பனவும் திருவனவும் ஆங்கு உயர்கள் பிறப்பு இறப்பு பிணை மூப்புல் மூப்பால் தகரு பொன்னம் இங்கு இதன் மேல் வெண்ணழகம் இவை என்ன உலகியற்கை వాంగు ఎనై నీ మణివన్నా. ఆ పదం వచ్చింది చూడండి. అడియేనై మరుక్కేలే వేషతో అతీవ భోగ్య అందమైన రూపం కలిగినటువంటి వాడు. 6వ పాసురం అన్నమాట. మరుక్కి వల్వలై పడుతి உமை திட்டு கொன்ன உண்பர் அறப்பொருளை அறிந்து ஓரார் இவை என்ன உலగియற்கை వెరి తుళవ ముడియానే. అందమైన రూపం. తులసిని కిరీటానికి చుట్టుకున్నటువంటి రూపం అన్నమాట. అది పదం వచ్చింది. వెరి తుళవ ముడియానే వినయ్యేనై ఉనకు అడిమై అరకొండాయ్ ఇని ఎన్నారముదే పూయరుళాయే. తర్వాత ஆத்மத்வேனானுபாவ்ய ஆயே இவ்வுலகத்து நிற்பனவும் திருவனவும் நீயே மற்றொரு பொருளும் எண்ணி நீ நின்றமையால் நோயே மூப்பு பிறப்பு இறப்பு பிணியே என்றிவை வழிய பூயே கொள்ளழியேனை கொடு உலகும் காட்டேலே. 8 దురధిగమ పదహ. 8వ పాసరం. కాటిని కరుందువమయం నిలం நீர் தீ விசும்பு கால் ஈட்டினி வைத்தமைத்த இமையோர் வாழு தனி முட்டை கோட்டையின் கழித்து என்னை உன் கொழும் சோதி உயிரத்து கூட்டறிய திருவடிகள் ఎంజాన్రు కూట్టుదియే. సామాన్యులకి అందనటువంటి వాడా అనేటువంటిది. 9
பந்த மோட்ச ஸ்வதந்திர கூட்டிலின் குறைகழல்கள் இமையோரும் தொழா வகை செய்து ஆட்டுதி நீ அரவணையாய் அடியேனும் அபுதுவறிவன் வேட்கை எல்லாம் விடுத்து என்னை உன் திருவடியே சுமந்துழலா கூட்டறிய திருவடிக்கள் கூட்டினை நான் கண்டேனே. ஸ்வான்ய சான்ய பிரேமோ பரோதி பதவ பாசரம். கட்டு கேட்டு உட்டு மோந்து உண்டு உழலும் ஐங்கருவி கண்ட இன்பம் தெரிவறியா அளவில்லா சிற்றின்பம் ஒண்டடியாள் திருமகளம் நீயுமே நிலா நிற்ப கண்ணசெதிர் கண்டொலிந்தேன் అడయిందేన్ ఉన్ తిరువడియే. అద్భుతమైనటువంటి దర్శనం, తిరుమగళ్ళతో అమ్మతో కలిసినటువంటి దర్శనము అన్నట్లుగా స్వదత ఇహ విభుగు తత్పదోత్కంఠితాయ. విభుగు సర్వేశ్వరుడు ఇహ తత్పద ఉత్కంఠితాయ, వాని పాదాల్లో ప్రేమ కలిగినటువంటి నమ్మాళ్వార్ల కోసం స్వదతే భోగ్యుడవుతున్నాడు. అంటే ఏమిటండి? దేవతల యొక్క ఇష్టం తీర్చాడు, క్షీరాబ్దిలో శయనించాడు. ఆ క్షీరాబ్ది వంటి శరీర కాంతి కలిగిన వాడు ఆశ్రితులకి దివ్యమంగళ విగ్రహాన్ని చూపించడంలో ఔదార్యం కలవాడు, నీలరత్నంలా భోగ్యభూతుడైన వాడు, పరిమళ తులసీదామము చేత అలంకరింపబడిన కిరీటం కలిగిన వాడు, చేతనాచేతనములకు అంతరాత్మ అయిన వాడు, అందరి చేత కూడా ఆశ్రయించడానికి మన ప్రయత్నంతో అశక్యుడు. అంతేకాదు తనకిష్టులను ఆశ్రయింపచేయడంలో, తనని కోరని వారిని విడిచిపెట్టడాల్లో శక్తుడు. విరాట్తో కూడి తన దివ్య సౌందర్యాన్ని ఆశ్రితులకి కనపరచి భగవంతుడు తన పాద పద్మములయందు ప్రేమ పరవశులకు భోగ్యుడవుతున్నాడు. ఎవరైతే నువ్వు కావాలనుకుంటాడో వాళ్ళకు ఆయన భోగ్యుడవుతున్నాడు అని 9వ తిరువాయిమజిలో చెప్పారు అనేటువంటి దాన్ని ఒక పాసురంతో చెప్పారండి. ఇందులో ఏకంగా ఆనందం వచ్చినప్పుడు చూడండి, ఎవరినైనా ఏమండి ఓ పాట పాడండి అంటాం. అబ్బాయి పాడండి, అదండి ఇదండి అంటారు. అలా కాదు పాడండి అంటాం, మొదలు పెడతారు, పాట అయిపోతుంది, ఆపరు. 2వ పాట అందుకుంటారు, ఆపరు. 3వ పాట అందుకుంటారు. ఇలా మనకి లౌకికంగా ఆనంద ప్రకటన కనపడుతూ ఉంటుంది. అలా వేదాంత దేశికులకి ఈ పెరుమాళ్ళు దర్శనం చేశారు, దర్శనం ఇచ్చారు, నమ్మాళ్వార్లు ఆనందపడ్డారు అనే ఆనందం వచ్చేటప్పటికి ఏకంగా 3 శ్లోకాలు వచ్చేసాయండి. 3 శ్లోకాల్లోనూ వారి ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. 2వ శ్లోకం చూడండి. తాపై సంబంధి దుఃఖై స్వవిభవ మరణై తాపకృద్భోగ సంగై దుర్గత్యా జ్ఞాతి వృత్తే అనితర విదుతే అండకారా నిరోధాత్ ప్రగ్వీభావోజ్జితత్వాత్ ప్రలఘు సుఖ పరిష్వంగతశ్చాతి శోచ్యం విశ్వం ద్రష్టున్న శక్తః నిజ పదనయనే నాదతి స్వనాదం. తాపై మనకుండేటువంటి తాపాలు, సంబంధి దుఃఖై సంబంధుల యొక్క దుఃఖాలు, స్వవిభవ మరణై ఆ విభవాల యొక్క నాశనము, తాపకృద్భోగ సంగై. ప్రపంచం ఎలా ఉందో ఈ పాసురంలో చెప్పారండి. ఇక్కడ ఒక అందమైన మాట అన్నారు. ఈ దశకత్తిలే ఆழ்వాர் லோக வியாபாரத்தை అనుసంధిస్తూ ఇప్పటికే ஒரு శ్లోకత్తాలే కాట్టి అరుళలారు. లోకం ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకో శ్లోకంతో చెప్తున్నారు అని అన్నారు అనమాట. వేటితోటి? తాపకృద్భోగ సంగై దుఃఖకరమైన భోగ్య వస్తువులందు ఆసక్తి, దుర్గత్యా దుఃఖము, ఆజ్ఞాతి వృత్తి భగవదాజ్ఞల్ని చెయ్యకపోవడము, అనితర విదుతే మిగిలిన వారికి శేషభూతులం అనుకోవడము, అండకారా నిరోధాత్ బ్రహ్మాండమనే కారాగారంలో పడి ఉండడము, ప్రహివీభావోజ్జితత్వాత్ వినయం ఏమాత్రం లేకుండా ఉండడం. జీవుల యొక్క చెడు లక్షణాలన్నీ ఒక శ్లోకంలోకి తీసుకొని వచ్చారు అన్నమాట.
ప్రలగు సుఖ పరిష్వంగత, అల్ప సుఖాలని కౌగలించుకోవడం అంటే పెరుమాళ్లను విడిచి ప్రపంచ సుఖాలే గొప్ప అని అనుకోవడము. అతి శోచ్యం విశ్వం, ఇలా బాగా దుఃఖాన్ని కలిగించే ప్రపంచాన్ని ద్రష్టం చూచుటకు నశక్త. నమ్మాళ్వార్లు ఈ ప్రపంచాన్ని చూడలేకపోయారు. నిజ పదనయనే స్వామి నీ పాదాల మీద చేర్చుకో, నన్ను పిలిపించుకో. స్వనాథం నాదతి స్మ, ఆ పెరుమాళ్ళని నాదతి స్మ, యాచించారు 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 అని రెండో పాసనం. ఆగలేదండి ఆయన యొక్క భావావేశం. దశకత్తిల్ 340వ పేజీలో 3వ శ్లోకాన్ని చెప్పారు. దాని కింద ఈ వాక్యం ఇచ్చారు. ఈ దశకత్తిల్ ఆయే యువ్వులగత్తు ఇత్యాదియానమేల్ 4 ஆதைகளுக்கு அர்த்தாந்தரம் அருளச்சை கக்கடவராய் தகர்தமாக இத்தசகார்த்தத்தை பின்னையும் ஒரு శ్లోకత్తాలే సంగ్రహిత్తరుళార్. ఇంకా ఒక శ్లోకంతో ఈ ప్రపంచం యొక్క చెడ్డ భావాన్ని చెప్తున్నారు. ఏం చెప్పారండి? స్వానాం నిర్వాహకత్వాత్ అహిపతిశయనాత్ అబ్ధివర్ణ స్వభావాత్. ఆపిన చోటల్లో నెంబర్లు వేసేసుకోవచ్చు. స్వానాం నిర్వాహకత్వాత్ 1, అహిపతిశయనాత్ 2, అబ్ధివర్ణ స్వభావాత్ 3, అత్యంతోదారభావాత్ 4, విలబిదుపలవద్దర్శనీయత్వయోగాత్ 5, సన్మౌళిత్వాత్ 6, తులస్యాః ప్రియకరణముఖైః 7, అండ సృష్టౌ పటుత్వాత్ 8, సుప్రాపత్వాదిభిః 9, తం ఫలమతులమవై 10, వైద్యే జుషామేష. అవైత్ అవైత్ అంటే నిశ్చయించారు. అవైత్ వేజుషామేషనాదం, తన బంధువులని నిర్వహించడం వల్ల. ఎప్పుడైతే బంధువులు మనము అని సంబంధాలు పెట్టుకున్నామో అన్ని దుఃఖాలే. ఇవాళ వీళ్ళు ఇలా అయ్యారు, ఆ వాళ్ళ వాళ్ళు అలా చేశారు, ఇవాళ వీళ్ళలా పిలిచారు. ఈ బంధాలతోటి ఇరుక్కుపోతాము. ఐహిపతి శయనాత్, అవే మాటలు స్వామి మీద శయనించడం వల్ల. అబ్ధివర్ణ స్వభావాత్, సముద్రంలాగా శ్రమహరమైన రంగు కలిగి ఉండడం వలన. అలా అత్యంత ఉదార భావాత్, మిక్కిలి ఉదార స్వభావం వలన. వళ్ళలే అనే పదం వచ్చింది కదండి 4వ పాసురంలో. ప్రతి పాసురంతో ఈ అర్థం కరెక్ట్ గా సరిపోతుందండి. అంత అద్భుతంగా రచించారన్నమాట. వలభిదుపలవత్, వలభిత్ అంటే ఇంద్రనీల మణి, దానిలాగా ఉపలవత్ దర్శనీయోగత్వాత్, ఇంద్రనీలమణిలా అందంగా చూడబడే దేహము. తులస్య, తులసి మాలికతో సన్మౌళిత్వాత్, దివ్యమైన కిరీటము చుట్టూ తులసి మాలికను ధరించడం వల్ల. ప్రియకరణముఖై, ప్రియములను చేయుట మొదలగు వ్యాపారముల చేత. అండ సృష్టౌ, అండాలని సృష్టించడం వల్ల. ఇది ఎక్కడొచ్చిందండి? త్రికరణం, త్రివృత్కరణం, పంచకరణం అని చెప్పుకున్నాం కదా. మూడిటిని కలపాలా, 5 కలపాలా? 5 మొత్తం కలిపేస్తే కూడా రాదండి. అందులో భూమి అంటే ఎలాగ, ఎందుకమ్మా సగం సగం అని అడిగారు చూడండి. మనది భూమండలం కాబట్టి భూమి సగం ఉంటుంది, మిగిలిన 4 భూతాలు 1/4 1/4 1/4 1/4 గా అవుతాయి. 1/8 1/8 1/8 1/8 గా అవుతాయి. అప్పుడు అర సరిపోతుంది. అది భూగోళం అవుతుంది. అలా సూర్యగోళం అంటే అగ్ని ఎక్కువగా ఉంటుంది, వాయుగోళం అంటే వాయువు ఎక్కువగా ఉంటుంది. పటుత్వాత్ సుప్రాపత్వాదిభిః, ఆశ్రితుల చేత చక్కగా సౌలభ్యం అన్నమాట. నాదం తం, తనకు స్వామి అయిన భగవంతుని. భేజుషాం, ఆశ్రయించేవారు. అతులం ఫలం ఏషం అవైత్, సాటి లేని ఫలాన్ని పొందుతారని ఆళ్వార్లు నిశ్చయించారు. 3 శ్లోకాలండి.
అతి అద్భుతమైనటువంటి పాండితి ప్రకర్ష వేదాంత దేశకుల యొక్క. ఎవరినైనా ఈ నన్నాదారు చెప్పమంటే ఈ 3 శ్లోకాలు తీసుకుంటే 2 గంటలు అయిపోతుంది. ఆ 10 ఇందులో కవర్ అయిపోతాయి కదా ఒక్కొక్క పదం వల్ల. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత అద్భుతమైనటువంటి వేదాంత దేశకుల యొక్క పాసురాలు అలా నడిస్తే 341వ పేజీలో మరి అయ్యో మీరంత పెద్ద పెద్ద పదాలు చదివి అలసిపోయారా, చిన్న చిన్న తమిళ పదాలతో తేలిగ్గా చెప్తారండి అని తిరువాయిమొഴി నూతందాదిలో మనవాడ మహామునులు ఎలా అనుగ్రహించారో చూడండి. నన్నాదు మాలడియే నా నిలత్తே வல்வினையால் எண்ணாரா துன்பம் உருவும் இவ்வுயிர்கள் தன்னிமையை கண்ணிருக்க மாட்டாமல் கண்கலங்குமாறன் అరుள் ఉండు నమక్కుత్త తుణై ఒండ్రు. పాసురం అంతా కలిసిపోయి సందులతో ఉంటుంది. విడదీస్తే అద్భుతమైనటువంటి అర్థాలు. మాల్ అడిగే వ్యామోహం కల పరమాత్మ యొక్క పాదాలు. నన్నాదు ఆశ్రయింపక, నన్నాదారని మొదలైంది కదండి, అందువల్ల నన్ను అనే పదంతో మొదలైంది. పెరుమాళ్ల పాదాలు ఆశ్రయించకుండా నా నిలత్తే గిరి జల వన కృషి ప్రదేశాలు చెప్పుకున్నాం కదండి. పాలయ్య అనేది 5వ ప్రదేశం అవుతుంది. కురించి నొయ్దల్ ఇలాగ 4 ప్రదేశాలు ఉన్నాయి. గిరి ప్రాంతాలు, వన ప్రాంతాలు, గ్రామ ప్రాంతాలు ఇలా చెప్పుకున్నాం కదా అన్ని. అలాంటి ప్రదేశాల్లో వల్ వినయ్యాల్ చాలా బలిష్టమైన పాపం చేత ఎన్నారా తుంబం లెక్కింపలేనటువంటి దుఃఖాల్లో పడి ఉన్న జీవుడు. ఎన్ని దుఃఖాలండి అంటే లెక్క పెట్టడం కాదు. మనని ఎవరికి వారు చూసుకోండి. ఎన్ని సమస్యలు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ సమస్యలు వాళ్ళవి. ఎలా చదువుకోవాలి, ఎలా పాస్ అవ్వాలి, ఏం చెయ్యాలి, తల్లిదండ్రులకి ఎలా మంచి పేరు తీసుకురావాలి, జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు. వృద్ధాప్యం వచ్చిన పెద్దవాళ్ళని తీసుకోండి. ఇంత జీవితం ఎలా గడిపాం, వీళ్ళు మన ఎలా చూస్తున్నారు, ముందు జీవితం ఎలా పెడుతుంది, పెరుమాళ్ళ సన్నిధికి ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి నాకేం అడ్డొస్తున్నాయి. ఎవరికి చీమ కష్టాలు చీమవి అని సామెతని. ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకి ఉంటాయి. కండు ఇవ్వుయరుగల్ తన్నిమయ్యై కండు. ఈ జీవాత్మల యొక్క అనర్థాలు చూచి ఇరుక్క మాట్టామల్. బాబోయ్ నేనుండలేను, కూవికొళ్ళాయే, తీసుకుపో. కన్నలంగుం. కళ్ళు కగత పడిపోయాయి. దుఃఖం అంతా కళ్ళల్లోకి వచ్చేసి కళ్ళు ఎర్రబడిపోయి కన్నీరు వచ్చేసి అది మారన్. ఆళ్వార్ల యొక్క అరుళ్ కృపానడి ఉత్త ఒండ్రు అంతరంగం మనస్సు ఒండ్రు తుణై. అద్వితీయమైన రక్షకము నమక్కు మనకి ఉన్నది. నిజంగా మన వాళ్ళ మహాముని ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క అద్భుతమైన కోణం అండి. నమ్మాళ్వార్ల పేరు కూడా తీసుకొచ్చి అంత అందంగా రచించిన నమ్మాళ్వార్ల శ్రీపాదాలే మనకి రక్షకము. అది కూడా చిన్న పాసురంలో యాడ్ చేసి చెప్పేయడం చాలా అద్భుతమైనటువంటి పాసురం అండి. నన్నాదు మాలడియే నా నిలత్తే వల్వినయ్యాల్ ఎన్నారా తుంబమురుమివ్వుయరుగల్ తన్ని மையே கண்ணிருக்க மாட்டாமல் கண்கலங்குமாறன் அருள் உண்டு நமக்குத்த துணை ఒండ్రు అని మనకి తిరువాయిమొഴి నూతందాదిలో చాలా అద్భుతమైనటువంటి ఒక ముగింపు అన్నమాట. ఆ తిరువాయిమొழிకి ఈ 3 మహానుభావులు కూడా చాలా అందమైనటువంటి ముగింపుని మనకి ఇచ్చారు. ఇలాగ మనం యథాశక్తి ఇవండి బుర్రంతా వేడెక్కిపోయేంత అన్వయాలు, సమన్వయాలు, భావాలు, వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా తొందరగా అర్థం చేసుకోవడం కూడా కష్టం. కానీ ఒక విశదమైనటువంటి మనస్సుతో గనక ఆలోచిస్తే
ఆత్మ సమర్పణకి ఏవి అడ్డొస్తున్నాయి? ఆళ్వార్లు ఎందుకు లోకాన్ని చూసి బాధపడ్డారు? వీళ్ళు ఎవరు కూడా బాగు చేయాలన్నా బాగుపడడం లేదే అని దుఃఖం ఆయనకు వచ్చింది. కూరేసుల నిర్వాహం ప్రకారం ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏమిటండి ఆ మాట అని అంటే, నాయన వాళ్ళనైనా బాగు చేయి, నాకైనా బాగు చేసే శక్తి నెయ్యి, లేదా నేను చూడలేను, నన్ను తీసుకుపో. ఈ 2 మాటలు గుర్తు పెట్టుకోండి. ఎంబార్ ఏమన్నారండి? అరే వాళ్ళు మన మాట వినడం లేదండి, అలాంటి దుష్టులకు మనం దూరంగా ఉండాలి, లేకపోతే మన్ని కూడా వాళ్ళు లాగేస్తారు, అంత శక్తిమంతులు మనుషులు అన్నారు ఎంబార్. కూరేసులు ఏమన్నారండి? లేదు, వీళ్ళని ఎలాగైనా బాగు చేయాలి, పరమాత్మ నువ్వు బాగు చేయి, నువ్వు బాగు చేయకపోతే నాకు బాగు చేసే శక్తిని, ఇది కూడా లేదా, నేను వాళ్ళ దుఃఖాన్ని చూసి భరించలేను, నన్ను తీసుకువెళ్ళిపో అని కూరేసులు నిర్వహించారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్పర్య అంశాన్ని ఈ 4వ తిరువాయిమొഴി 4వ 10 9వ తిరువాయిమొഴിలో మనకి అనుగ్రహించారు. అలా 9వ తిరువాయిమొഴിని పూర్తి చేసుకుని ఒకదానికంటే ఒకటి అత్యద్భుతమైనటువంటి భావాలని అందించే రామానుజ దర్శన స్థాపన చేసేటువంటి తిరువాయిమొഴിలోకి ప్రవేశిస్తున్నాం. ఏమిటండి రామానుజ దర్శన స్థాపన? స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. అందరినీ ఆదరించండి, తప్పకుండా ఆదరించాలి. ఏ దేవతని తక్కువ చెయ్యొద్దు, కానీ మీరు ఆరాధించవలసినది శ్రీమన్నారాయణుడినే. ఈ వాక్యం ఒక్కటి అర్థమైతే చాలు. ఆ వాక్యాన్ని ప్రతిపాదించేటువంటి తిరువాయిమొഴి 4లో 10లో మనం ప్రవేశిస్తున్నాం. 4లో 10వ తిరువాయిమొഴి 4, 10 ఒక ఒండ్రం దేవం అనేటువంటి తిరువాయిమొഴి. చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యానాలని అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి. ఆ పాసుర అనుసంధానమే అది మనకి బీజాక్షర సంపుటమై వేదం తమిళ్ సైదమారన్, వేదాన్ని తమిళంలోకి తీసుకువచ్చినటువంటి నమ్మాళ్వార్లు కాబట్టి, వేద విహితమైనది కాబట్టి అది చదివితే అపచారాలు చేసిన దుఃఖం పోతుంది అనేటువంటి భావంతో మనం పారాయణ చేస్తున్నాం. అలాగా మీరు ఎందరినైనా మీరు తప్ప పక్క వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అది ఎవరు అని కాదండి, చంటి పిల్లలైనా సరే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం వారికి ఇవ్వవలసినదే, ప్రేమను పంచవలసినదే. కానీ ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీమన్నారాయణుడే పరదైవము. దీనికి వేదాలు ఎన్నో వాక్యాలని చెప్పాయి. నారాయణ అనువాకము అనేటువంటిది నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే. చాలా స్పష్టంగా వేదం చెప్పిందండి. ఆ వేదాన్ని ఉపబృంహణం వివరించి చెప్పేటువంటి ఉపనిషత్తులు కూడా ఇదే సారాన్ని చెప్పాయి. ఆ వేదాలు ఉపనిషత్తులు చదవలేని వారి కోసం స్మృతి ఇతిహాస పురాణాలు కూడా అదే భావాన్ని చెప్పాయి. అవి కూడా తెలియని వారికి దివ్య ప్రబంధాలు తేలికగా అదే భావాన్ని చెప్పాయి. అందులో తిరువాయిమొഴి దివ్య ప్రబంధము ఈ అద్భుత అర్థాన్ని తెలియచేస్తోంది. ఈ విషయాన్ని మనం ఒన్నం దేవం అనేటువంటి ఈ ఇదిలో తెలుసుకుంటున్నాము. 4వ 10 10వ తిరువాయిమొഴి మొదటి పాసురాన్ని చదువుకుంటున్నాం. ஒன்றும் தேவும் உலகும் உயிரும் மத்தும் யாதும் இல்லா அன்று நான் முகன் தன்னொடு தேவரு உலகோடு உயிர் படைத்தான்
குன்னம் போல் மணிமாட நீடு திருக்குருகூரதனுள் நின்னாதிப்பிரான் நிற்க మట్రు ఎద్దైవం నాడుదిరే. చాలా చాలా వివరణ వ్యాఖ్యానం ఉన్నటువంటి పాసురం అండి ఇది. ఒక విధంగా అభిమాన క్షేత్రాలను చెప్పుకున్నామే మామూలుగా, అలాగా కొన్ని దివ్య దేశాల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళామే, అలాగా నమ్మాళ్వార్లు తాము అవతరించినటువంటి తిరుక్కురుగూరికి మంగళాశాసనం చేసిన పాసురంగా కూడా దీన్ని చెప్తారు. ఎందుకంటే మొదటి పాసురంలోనే ఆ పదాలు వచ్చాయి. కున్నం పోల్ మణిమాడ నీడు తిరుక్కురుగూర్ అదనుల్ నిన్నాదిప్పిరాన్ నెర్క మట్రు ఎద్దైవం నాడుదిరే. 10 పాసురాలలో కూడా తిరుక్కురుగూర్ అదనుల్ ఈ మాట వస్తుంది చూడండి. కాబట్టి ఏ దివ్య దేశానికి మంగళాశాసనం చేసినది? తిరుక్కురుగూరని నమ్మాళ్వార్లు అవతరించినటువంటి దేశానికి. అందులో కూడా పొలుందు నిన్న పిరాన ఆది పెరుమాన్నం అంటే మూలవర్లకి ఉత్సవవర్లకి కూడా మంగళాశాసనము చేసినటువంటి అద్భుతమైనటువంటిది. ఇందులో మనకి అర్చావతారంలో పరత్వాన్ని చెప్పారు. ఇది ఒక అద్భుతమైన స్టేట్మెంట్, వ్యాఖ్యానాల్లో దొరికిన మాట. అర్చావతారంలో పరత్వం అంటే భగవంతుడు గొప్పవాడు అనేది ఏమండి ఇంకెక్కడా చెప్పలేదా? చెప్పారండి. ఉయర్నలం ఉడయవన్ యవనవన్ 1లో పరత్వం చెప్పారు. కానీ దాన్ని ఏమంటారు? పరత్వే పరత్వం అంటారు. ఇది కొంచెం సిద్ధాంతపరమైన మాటలతో సంప్రదాయపరమైన విషయాలని చెప్పే వ్యాఖ్యానం, ఇంట్రడక్షన్. భగవంతుడే పరుడు అని ఇంకెక్కడా చెప్పలేదండి. చెప్పారండి. ఉయర్నలమ్మని మొట్టమొదటి దాంట్లో చెప్పారండి. చెప్పారు గాని అక్కడ పరత్వంలో పరత్వం చెప్పారండి. అంటే పరమపదవాసంలో ఉండేటువంటి మహానుభావుడు పరదైవము అని చెప్పారు. అది ఒక పాయింట్. ఏమండి తెన్నన్ వీడు అని ఒక పది ఉంది కదండి మరి తిరువాయిమొഴി, అందులో ఏం చెప్పారండి? విభవావతారంలో పరత్వం చెప్పారు. విభవావతారం అంటే రామకృష్ణాది అవతారాలు. ఆ అవతారాలలో వచ్చినా కూడా ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని విభవావతారంలో పరత్వాన్ని చెప్పారు తెన్నన్ వీడు అనేటువంటి దాంట్లో. ఇది మనంతట మనం పాసురాలు చదువుకుంటే తెలిసేది కాదండి. కింద వ్యాఖ్యానాలలో ఒక్కొక్క పదంతో ఈ వైభవాలన్నీ ఇచ్చారనమాట. పెద్దల యొక్క ఉపన్యాసాలు వినడం వల్ల వారు ఆనతిచ్చినటువంటి విషయాలుగా మనం వీటిని నోట్ చేసుకుంటున్నాం. తెన్నన్ వీడులో ఏం చెప్పారు? విభవావతారంలో పరత్వం. ఉయర్నలంలో పరత్వే పరత్వం. దానికి ఇంకో మాట అన్నారండి వ్యాఖ్యానంలో. శృతి ఛాయామనుసృత్య వేదాలని అనుసరించి అంటే వేదాల్లో చెప్పిన దాన్నే చెప్పారు ఉయర్నలంలో. తెన్నన్ వీడు విభవావతారంలో పరత్వం అనేటువంటిది ఇతిహాస ప్రక్రియయాల్ రామాయణ భారతాది ఇతిహాసాల ద్వారా రామావతారం, కృష్ణావతారం. ఎందుకంటే విభవావతారం అంటే రామకృష్ణాది అవతారాలు కదండి. అందువల్ల ఇతిహాస ప్రక్రియయాల్ చాలా సీరియస్ గా డీప్ గా సిద్ధాంతపరంగా చెప్పిన వాక్యాలు ఇవన్నీ. మళ్ళీ మీరు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు కూడా ఇవి ఒకసారి రికలెక్ట్ చేసుకోవలసిన అంశాలు. పరత్వే పరత్వం అనేది వేదవాక్యాల్లో చెప్పినది. విభవే పరత్వం అనేది రామాయణ భారతాదుల్లో చెప్పినది. ఎందువల్ల అంటే విభవం అంటే రామకృష్ణాది అవతారాలు. ఇంకా
ఒన్నం దేవం అనే ఇందులో అర్చాయాం పరత్వం, అర్చాయాం పరత్వం, అర్చావతారంలోనే శ్రీమన్నారాయణుని యొక్క గొప్పతనం చెప్పబడింది. ఆ అర్చావతారం నమ్మాళ్వార్లో అవతరించినటువంటి తిరుక్కురుగూర్ అనేటువంటి దివ్య క్షేత్రంలో అవతరించినటువంటి ఆదిపిరాన్ అంటే పొలెందు నిన్న పిరాన్, ఆ పెరుమాళ్ల యొక్క వైభవాన్ని చాలా అందంగా చెప్పినటువంటిది. మనం ఇందాక అనుకున్నాం 4 ప్రదేశాల్లో ఉండే పెరుమాళ్ళు, 5వది పాలై అనేటువంటిది అని. ఒక్కసారి పాతది చెప్పింది మీకు గుర్తుకొస్తే, కొండల మీద అక్కడ ఉన్నటువంటిది కురించి అంటారు అని చెప్పుకున్నాం కదండి. అక్కడ దానికి ఉదాహరణ ఏముందండి? తిరుమలలో ఉండేటువంటి స్వామి, కొండ మీద ఉన్న స్వామి అనడానికి తిరుమలలో ఉన్న స్వామిని తిరుమాలిరం సోలై కూడా తీసుకోవచ్చు అంటారు. అలాగే మరి ముల్లై అనేటువంటి చోట్ల ఉన్నటువంటి నేల మీద ఉండేటువంటి స్వామి కాంచీలో శ్రీరంగంలో ఉండేటువంటి పెరుమాళ్ళు 2వ దానికి ఉదాహరణగా ఇచ్చారు. మరి మరుదం అనేటువంటి దానికి తిరుమోగూర్ అనేటువంటి దాంట్లో ఉన్న పెరుమాళ్ళని చెప్పారు. నైదల్ అనేటువంటి దానికి తిరుపుల్లాని, తిరువల్లిక్కేణి అనేటువంటి క్షేత్రాలని చెప్పారు. ఇవి 4 కూడా అసారాలు అయిన భూమి పాలై అనేటువంటిది. అందువల్ల 4 భూములుగా కొంతమంది చెప్తారు, 5గా కొంతమంది చెప్తారని చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. ఆయన ఎక్కడ లేకపోతే అదే పాలై అన్నారు. తేలిక అర్థం. అదే ఎడారి. ఎడారి అంటే నీళ్లుండవు, ఏముండవు, గడ్డి ఉండదు, ఏది ఉండదు. పెరుమాళ్ళు లేనిదే పాలై. ఇలాగ కురించి గాని, ముల్లై గాని, మరుదం గాని, నైదల్ గాని, పాలై గాని ఇవన్నీ కూడా పెరుమాళ్ళకి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాలు. కొండ మీద ఉన్నవి, కొండ కింద ఉన్నవి, సముద్ర ప్రాంతాల్లో ఉన్నవి, గ్రామాల దగ్గర ఉన్నవి, ఇవి ఏవీ లేని ప్రదేశాలు. ఇలా 5 భాగాలుగా నేలని విడదీశారు అని మనం చాలా 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 సార్లు చెప్పుకున్నాం. ఇలా చెప్పుకున్నటువంటి ఈ పాసురానికి ముందుగా ప్రతిపదార్థాన్ని చూసేస్తే ఈ పాసురం 4-5 రోజులు పడుతుందని. చాలా పెద్ద వ్యాఖ్యానం ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ప్రయత్నం చేద్దాం గాని చాలా విశేషమైనటువంటి విషయంగా ఈ పాసురానికి వ్యాఖ్యానాన్ని మనకి అందించారు అన్నమాట. ఏమిటండి ఈ పాసురం యొక్క ప్రతిపదార్థము అని అంటే, పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని చూడండి ఒకసారి. ఒన్నం దేవం అనే పాసుర ప్రతిపదార్థము. దేవం అంటే దేవతలు, ఉలగం లోకాలు, ఉయిరం ప్రాణులు. దేవతలు, లోకాలు, సర్వ ప్రాణికోటి. మత్తం యాదం మిగిలినవన్నీ అంటే స్థావరాలు గాని జంగమాలు గాని ఏవైనా సరే. వన్నం ఇల్లా వన్నం ఏమీ సృష్టింపబడని కాలములో. దీనికి మనలాంటి వాళ్ళని చెప్పమంటే ఇంకా సృష్టికి ముందు అని ఒక మాట అనేస్తాం. ఆ సృష్టికి ముందు అన్న దానికి కవిత ఆకారాన్ని ఇస్తే ఎలా ఉంటుంది? ఒన్ దేవం ఉయిరం మత్తం యాదం వన్నం ఇల్లా వన్రు. దేవతలు గాని, లోకాలు గాని, ప్రాణికోటి గాని, స్థావర జంగమాలు గాని ఒక్కటి లేని ఆ కాలంలో, అంటే సృష్టి జరగక ముందు. నాన్ముగన్ తన్నుడు, నాభి కమలంలోంచి నాన్ముగన్ 4 వైపులా ముఖాలు కలిగిన బ్రహ్మగారు దేవర్. ఆయన వచ్చేటప్పటికి దేవతల సృష్టి, ఉయిర్ ప్రాణి సృష్టి,
ఉలగోడు లోకాలతో పడైతాన్ సృజించినవాడు. ఇక్కడ వరకు మన మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే అద్భుతమైనటువంటి జల అర్ణవం, పెద్ద సముద్రం. సముద్రంలో శేషసాయి స్వామి, ఆయన నాభీ కమలంలోంచి బ్రహ్మ. ఆ బ్రహ్మగారు వచ్చే వరకు ఏ సృష్టి లేదు. ఆయన వచ్చిన తర్వాత అన్ని లోకాలు సృజింపబడ్డాయి. కున్నం పోల్ మణిమాడంగల్ సూల్ తిరుక్కురుగూరదనల్. కున్నం పోల్ పర్వతంలాగా, మణిమాడంగల్ రత్నమయమైన మేడల చేత, సూర్యు చుట్టబడిన తిరుక్కురుగూరదనుల్. కురుకాపురి అనే దివ్య దేశమందు నిన్న వేంచేసి ఉన్న ఆది పిరాన్ కారణభూతుడైన స్వామి. ఏం అదృష్టం అండి! నమ్మాళ్వార్లు వారు అవతరించినటువంటి దివ్య దేశాన్ని గురించి చెప్పిన 10 పాసురాలు అన్నమాట. మిగిలిన దివ్య దేశాలని వర్ణించడం ఒక ఎత్తు, తాము అవతరించి తాము ఆరాధించినటువంటి ఆ పిరాన్ని గురించి చెప్పినటువంటి పాసుర అనుసంధానం ఒక ఎత్తు. నెర్క మత్తు ఎద్దైవం నాడుదిర్, ఆయన ఉండగా మీరు ఏ పెరుమాళ్లను వెతుకుతున్నారు? ఏమండి, దేవాది ప్రాణులు గాని స్వర్గాది లోకాలు గాని ఏవీ లేని సమయంలో బ్రహ్మని సృష్టించి, ముందు నీటిని సృష్టించి, నీటిలో తాను శయనించి, అందులో బ్రహ్మని సృష్టించి, బ్రహ్మ ద్వారా సమస్త చేతనాలను సృష్టించి, సర్వేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత సులభుడై తిరుక్కురుగూరులో అవతరించాడండి. ఎంత అదృష్టం అండి అది! ఆయన ఉండగా మీరెందుకు దేవతాంతరాలని భజిస్తారు అనేటువంటిది ఈ పాసురం యొక్క ప్రతిపదార్థం. అంటే ఏం చెప్పారండి? శ్రీమన్నారాయణుడు తప్ప దేవతాంతరములను వెతుక్కోకండి. వాళ్ళందరూ ఆయన సృష్టిస్తే సృష్టించబడిన వారే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి అంతా నారాయణుని వద్ద నుంచే వచ్చింది. అలాంటి మూల దైవాన్ని వదిలిపెట్టి ఆ చిన్న చిన్న దైవాల వైపు మీరెందుకు పరుగులు తీస్తున్నారు? కాబట్టి అన్యదేవత ఆరాధనము కంటే శ్రీమన్నారాయణుని యొక్క ఆరాధనమే చాలా గొప్పది గొప్పది గొప్పది. మనకి ఆచరణీయమైనది, సేవ్యమైనది. కాబట్టి లక్ష్మీ విశిష్టుడైన నారాయణుని యొక్క పాదాలు అవి మీకు తిరుక్కురుగూరులో చక్కగా పొలిందనిన్న పిరాంగా వచ్చి అవతరించినటువంటి స్వామిని ఆశ్రయించండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని మనకి ఈ పాసురాలలో చాలా అందంగా అందించారు అన్నమాట. ఇందులో మనకి విశేషం ఏమిటి అంటే, మిగిలిన ఆలయాలన్నిటినీ ఉన్నటువంటి దాన్ని వర్ణించడము అనేటువంటిది ఒక ఎత్తైతే, సాక్షాత్తు ఆదినాథ పెరుమాళ్ అవతరించినటువంటి ఆ స్వామి అవతరించినటువంటి నమ్మాళ్వార్లు అవతరించినటువంటి ఆళ్వారు తిరునగరిని వర్ణించడము అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం. నవ తిరుపతుల్లో 9వ తిరుపతిగా దీన్ని మనం చక్కగా భావిస్తాము. ఇది శ్రీవైకుంఠం, ఇవన్నీ కూడా పక్కపక్కల ఉండేటువంటి కురుగురు, ఆది క్షేత్రం, వరాహ క్షేత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 9 క్షేత్రాలు ఏవండి నవ తిరుపతులు అని అంటే, తిరుక్కురుగూరు ఆదినాథ స్వామిది ఒకటి, తిరుపుల్లెంగుడి అనేటువంటిది ఒకటి, వరగుణమంగై అనేటువంటిది ఒకటి,
శ్రీవైకుంఠం అనేటువంటిది ఒకటి, పేరంగులం మాయக்கூత్తాన్ సన్నిధి ఒకటి, తిరుప్పేరై మకర నడుంకుజయనాథన్నని ఆయన తిరుప్పేరై, తొలైవిల్లి మంగళం అరవిందలోచన స్వామి యొక్క సన్నిధి ఒకటి, తిరుక్కోళూర్ వటిత్తమానిది స్వామి ఉన్న సన్నిధి ఒకటి, ఆళ్వార్ తిరునగరి ఆదినాథ పెరుమాళ్ళు. అంటే ఈ క్షేత్రంకి నమ్మాళ్వారు ముక్తి పడిశారు కాబట్టి ఆళ్వార్ తిరునగరి అన్న దివ్యనామం దీనికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదినాథ స్వామి పెరుమాళ్ ఆయన గురించి చెప్పినటువంటి ఈ దివ్యదేశ వైభవాన్ని మనం ఈ 10లో అనుసంధానం చేసుకోబోతున్నాము. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాళ్ సేన முதலி செடகோபன்னாதமுனி சேரியக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாளரர் குருகை பிறார் கம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி திருக்கண்ணர் கம்புடையனம் வெள்ளை இவர் ஈடளித்தர் கேயந்த மாதவர் பற்பனாபர் இவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலை யாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேஷ தயா பாத்திரம் தீபக்த்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முனிம் வாழி திருவாய் மழிப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாழ மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய் மழிப்பருளை மான்னத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்மயஜமாஸ்ரித பாகதேயம் கோபால தேசிகமஹம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாதம் வெங்கடார்ய தனோபவம் వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవల్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః.